శ్రీమాత్రే నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. శ్రీదేవి శరన్నవరాత్రులు ఎంతో మహిమాన్వితమైనవి. ఇలాంటి నవరాత్రుల్లో మనం అమ్మవారి అనుగ్రహం పొందాలంటే ఎలాంటి పూజ చేయాలి, ఎలాంటి అలంకారాలు చేయాలి, అమ్మవారి అనుగ్రహంతో సుఖశాంతులు ఎలా పొందాలని చెప్పి మనకు చెప్పడానికి మనతో ఉన్నారు శ్రీ గణపతి దత్తాత్రేయ ఉపాసకులు, దేవి ఉపాసకులు శ్రీ మురళీధర్ శర్మ గారు. నమస్తే అండి. మహాదేవ. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. సో చాలామందికి ప్రేక్షకుల్లో అమ్మవారి నవరాత్రుల్లో అసలు ఎలాంటి పూజలు చేయాలి, అలాగే అమ్మవారి తత్వం గురించి కూడా తెలుసుకోవాలని చెప్పి చాలామంది ప్రశ్నిస్తుంటారు. వారి ప్రశ్న సమాధానంగా మీరేం చెప్తారు? తప్పకుండా. ఇప్పుడున్నటువంటి ఈ యొక్క కలియుగంలో రాను రాను భక్తి అనేటువంటిది పెరుగుతుందా లేదా వీరి యొక్క ఏదో ఒక భయముతో ఉండేటువంటి భక్త అనేటువంటిది అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే ఈ విషయాన్ని నేను చెప్పకూడదు అని అనుకున్నాను, కానీ ఏదో ఒక సందర్భంలో అమ్మవారు చెప్పిస్తుంది అని అనుకోండి. కాళ్ళకు పసుపు రాసుకుంటున్నారు, పారాని పెట్టుకుంటున్నారు మగవాళ్ళు కూడా, మేము దీక్షలో ఉన్నామని. అదేవిధంగా మగవాళ్ళు కూడా అదేమిటి మన కమ్మలు పెట్టుకోవడము, అదేవిధంగా పెళ్లి కాని వారు స్త్రీమూర్తులు పుస్తల తాడులు వేసుకోవడాలు మెడలో, అంటే అమ్మవారు మెడలో ఉంటుంది కదా, నేను అమ్మవారి రూపకంగా ఉండాలి అని కొందరు ఈ విధంగా చేసుకోవడము. అదేవిధంగా నడిచేటువంటి క్రమంలో శబ్దం బాగా వచ్చే విధంగా గల్లు అని, అంటే భూదేవిపై ఎలా నడవాలి ఎలా నడవకూడదు అనేటువంటిది తెలియకుండా దబ్బడ నడుస్తూ ఉంటారు. ఇలా కొందరు ఆ వాహనాలు నడిపే క్రమంలో కట్టుకొట్టుకుంటూ పోతారు, లేదా ఫోన్ మాట్లాడుకుంటూ నడుపుతూ ఉంటారు. దీక్షలో ఉండేటువంటి వారు చేసే పనులు ఇవన్నీ. ఓకే, భవానీ దీక్ష అనే పేరు తీసుకొని కమ్మలు పెట్టుకుంటున్నారు మగవాళ్ళు. కొన్ని తప్పులు జరుగుతున్నాయంటారు. మగవారు కూడా మెడలో హారాలు వేసుకుంటున్నారు. నిజంగా ఇది సోషల్ మీడియాలో నేను చూసిందే చెప్తున్నా, అసలు అది ఆ సందర్భం గుర్తువచ్చింది. కాళ్ళకు పారాని పెట్టుకుంటున్నారు. ఇది ఎవరు చెప్పారు? కాటుక ఓకే, ఇది పెట్టుకోవచ్చును. ఆడవారు వెనకటి కాలంలో కాటుక కాదు, మనకు అది మనకు పురాతనంలో దానికి సంబంధించింది ఒక న్యాచురల్గా చేసి ఇచ్చేటువంటి పరిస్థితి. ఆ యొక్క తిలకము దాన్ని రాసుకునేటువంటి వారు అంజనం అంట. అది మరొకటి ఏదో ఉన్నది, అది టైంకు గుర్తురాదు. సో వాట్ ఎవర్ ఏదైనా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్లో చేతులకు యొక్క అదేమిటి మన గోర్లకు మన నెయిల్ పాలిష్, అంటే మనము వీరికి గురువు ఎవరైతే ఉంటారో వారివన్నీ వారికి చెప్పాలి. ఏదో భవానీ దీక్ష తీసుకున్నామా అయిపోయిందా? వాడు కూడా అంటాడు, మన దసరా రోజు పొద్దున్నే తీయవచ్చునా, ఇది సాయంత్రం మరి మాకు కొంచెం కార్యక్రమాలు ఉంటాయి, బయటికి వెళ్ళాలి, పార్టీ ఉంటే చేసుకునేది అంటాడు. నవరాత్రులు 11 రోజులు అసలు యాక్చువల్లీ నవరాత్రి ఉత్సవాలు, గణపతి నవరాత్రి ఉత్సవాలు, దేవి శరణ్ నవరాత్రి ఉత్సవాలు, ఇవి ఉత్సవము అనేటువంటి మాట మనకు 2 సార్లే అనేటువంటిది ఎక్కడా లేదు. ఉగాది ఉత్సవాలు అన్నారు, శ్రీరామనవమి ఉత్సవాలు అన్నారు, ఇంకా ఏది ఉత్సవాలు లేవు. ఎందుకు అంటే ఇది అంత విశేషం కలిగినటువంటిది. మహిషాసురుడు అనేటువంటి ఆ రాక్షసుడు, వాడు చేసేటువంటి అకృత్యాలు కావచ్చును, అంటే వాడు ఇప్పుడుండేటువంటి కలియుగంలో జ్ఞానం లేకుండా కొంత అజ్ఞానంగా ప్రవర్తించేటువంటి వారు తల్లిదండ్రులను
లెక్క చేయకుండా మాట్లాడేటువంటి వారందరూ మహిషాసురుడులే, రాక్షసులే నిజంగా, వేరే లేదు. ఎందుకంటే ఇప్పుడు ఒక అజ్ఞాని గందరగోళంగా ఉండేటువంటి వాడే మహిషాసురుడు. వాడు ఏది నచ్చితే చేస్తాడు అశాస్త్రీయంగా. మనం వాడిని తట్టుకోవాలి ఎట్లా అని దేవుళ్ళకు భగవంతునికి సంబంధించి అందరూ కలిసి ఒక శక్తిలాగా తయారై దుర్గాదేవి, అసలు ఆ పేరులోనే ఒక వైబ్రేషన్ ఉంటుంది. దుర్గాదేవి అమ్మవారు అయ్యిగిరి అసలు ఆ పాట వింటూ ఉంటేనే మనకు గూస్ బంప్సే అయిపోతుంది నిజంగా. అలాంటి దుర్గాదేవి అంటే ఒక శక్తి, అది మన చీకటిలో ఒక వెలుగును ప్రసాదించేటువంటి అమ్మవారు, పరాశక్తి. ఎంత ప్రేమ అంటే అంత ప్రేమ, అది చెప్పలేనటువంటి ప్రేమ. తల్లి పాదాలను శరణు కోరితే ఖచ్చితంగా మనకు జరిగేటువంటి అన్యాయం కానీ, మనకు జరిగేటువంటి అపజయాలు కావచ్చును, మనపై ఉండేటువంటి చెడు ప్రతిదీ కూడా అమ్మవారు ఒక్క చూపుతో తీసి పారేస్తుంది. ఇది ఖచ్చితము. నేనే ప్రత్యక్ష సాక్షిని, ఇది ఖచ్చితంగా నేను చెప్తున్నాను. ఎందుకు అంటే నా జీవితంలో ఇచ్చినటువంటి మిరాకిల్స్ అంతా ఇంత కాదు. నేను ప్రతి నెలలో ఖచ్చితంగా ఏదన్నా ఒకసారి విజయవాడ వెళ్ళి నేను 100% ఎక్కడున్నా కూడా దర్శనం చేసుకొని వస్తా. అది గుప్తంగా నేను వెళ్తా, అమ్మవారిని దర్శనం చేసుకుంటా, నేను చేసే పని అక్కడ నేను చేసుకొని చప్పుడేక వస్తా. సో ఎంతో అంటే అంత పవర్ఫుల్ అమ్మవారు. ఈ కలియుగంలో అందుబాటులో ఉండేటువంటి వారు ఖచ్చితంగా నెలకొకసారి, అది నేను చెప్తున్నాను, అష్టమి తిథి రోజు వెళ్ళాలి. అది ఇంకా విశేషం. అష్టమి తిథి రోజు కనుక అమ్మవారి, దుర్గా అమ్మవారి యొక్క దర్శనం ఎవరైతే చేస్తారో అష్ట కష్టాలన్నీ తొలగిపోతాయి వాళ్ళకి. దుర్గాష్టమి రోజు, మామూలు అష్టమి. ఓహో, ఇని అష్టమి. ఇని నెలలో మనకు 2 సార్లు వస్తుంది. ఓకే, దుర్గాష్టమి ఇంకా విశేషం, ఇంకా విశేషము. కనుక అమ్మవారిని కొలవాలి అనుకునేటువంటి వారు, అమ్మవారిని దర్శించుకోవాలి అని అనుకునేటువంటి వారు మీ దగ్గరలో ఉండేటువంటి ఏ దుర్గా అమ్మవారినైనా నెలలో వచ్చేటువంటి అష్టమి తిథులలో దర్శించుకోండి, సూపర్ ఉంటుంది. ఇక మనకి ఇప్పుడు మనకు ఉండేటువంటివి దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు. ఈ ఉత్సవాలలో భాగంగా కొందరు మెడలో కండు వేసుకుంటా, లేదా కంకణం కట్టుకుంటా, మేము దీక్ష వేసుకుంటాము, ఇంట్లో కలుషం పెట్టుకుంటాము, లేదా దేవాలయంలోనే ఉంటాం మేము మాల వేసుకొని, ఎన్నో 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 శంకులు, అందరికీ మనిషికి ఒక రకమైనటువంటిది. ఇందులో భాగంగా కంకణధారణ, ఎవరైతే రక్షా కంకణ కట్టుకుంటారో, రక్షా కంకణ వేరు, మళ్ళీ ఈ యొక్క దీక్షా కంకణం వేరు, రక్షా కంకణం వేరు కదా. దీక్షా కంకణం అంటే దానికి ఉండే నియమ నిబంధనలు, ఒక పూట భుజించడము, సాయంకాలము ఉపవాసము, కింద పడుకోవాలి. దీక్ష. కండువ వేసుకుంటాను అనుకున్నా అంతే, ఒక పూట భోజనము, చెప్పులు లేకుండా నడవాలి. ఇక భవానీ మాల వేసుకునేటువంటి వారు చక్కగా ఏం మాట్లాడదు, ఎక్కువ మౌనం, చాలా మౌనంగా ఉండాలి. మనం ఎంత మౌనంగా ఉండి మనసులో అమ్మవారిని స్మరించుకుంటూ మురిసిపోతూ ఉండాలి ప్రతి క్షణము. అంతటి మురిసిపోయేటువంటి అనుగ్రహం మనకి ఎట్లా వస్తుంది? ఇప్పుడు మీరున్నారు సార్, మీరు ఒక మూవీ తీశారనుకుందాం. అయ్యో, అట్టి మూవీలో ఒక 1 year 2 year మీరు అక్కడ టైం స్పెండ్ కేటాయించారు. పలానా హీరో, పలానా హీరోయిన్, పలానా విలను, పలానా వ్యక్తి, పలానా వ్యక్తి, పలానా వ్యక్తి, ఎవరెవరి నుండి మీకు ఎలాంటి మాట విధానం కానీ ఏమిటనేటువంటిది మీకు అర్థమైంది. కళ్ళు మూసుకుంటే పలానా హీరో పలానా టైంలో అట్లా జోక్ వేశాడు అని నవ్వుకుంటారు మీకు మీరే. పలానా టైంలో నేను చెప్పినటువంటి సీన్ ఏదైతే ఉందో కొంచెం కరెక్ట్గా రాలేదు, కానీ చేస్తే అయిపోతుండే, ఈ రోజుకి ఇది షూటింగ్ అయిపోతుండే, మళ్ళీ రేపు పోస్ట్ పోయింది, అబ్బా. ఇవి ఎంత నిజమో, లేదా మన అమ్మ నాన్న అనుకుందాం, వారితో మనం
గడిపినటువంటి మధుర క్షణాలు, ఆ అనుభూతుల్ని కరెక్ట్ చేస్తూ రీకలెక్ట్ చేసుకుంటాం. అంతటి అనుభూతులు మనం వ్యక్తి కనుక మనం వారితో ఉన్నాం. మరి అమ్మవారిది ఎట్లా తెలవాలి? అమ్మవారికి సంబంధించినటువంటి పుస్తకాలు చదవడం ద్వారా మనకు ఒక జ్ఞానం ఏర్పడుతుంది. అమ్మవారికి సంబంధించినటువంటి ఒక సాధన అనేటువంటిది మనం చేయడం ద్వారా అసలు ఏంటిది, ఈ దుర్గా అమ్మవారు ఏంటిది, దుర్గా అమ్మవారిని ఎందుకు కొలవాలి, ఎట్లా అవతరించింది, దుర్గా అమ్మవారికి సంబంధించినటువంటి సారాంశం ఏమిటి, పురాణ ప్రాశస్త్యం ఏమిటి మనము తెలుసుకోవాలి. తెలుసుకుంటే ప్రతి క్షణము నవరాత్రులలో అది అసలు నేను చెప్పలేనటువంటి అనుభూతి. ఎందుకు అంటే మనం ఎప్పుడైతే అంతటి అనుభూతిని పొంది మన శరీరం తహతహలాడుతుందో ఆ అమ్మ కోసం, ఇప్పుడు అమ్మ మనకి ఇష్టం వచ్చినటువంటి శాకం చేస్తుంది ఇంట్లో. అబ్బా ఇవాళ నాకు ఆలుగడ్డ అనుకుందాం, లేదా కాలీఫ్లవర్ అనుకుందాం, గోంగూర పచ్చడి అనుకుందాం, ఇవాళ అదిరిపోద్ది, ఇవాళ 2 బుక్కలు ఎక్కువ తినాలి అనిపిస్తుంది మనకే. కనుక దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలకు సంబంధించినటువంటి పుస్తకం కానీ మనకు అమ్మవారికి సంబంధించినటువంటిది ఏదైనా చదివే ప్రయత్నం చేయండి. ఆ ఇష్టాన్ని ఏర్పాటు చేసుకోవాలంటే మనం చేస్తేనే కదా తినే ఆహారంలో ఎంత ఇష్టంగా మనం తింటామో అలాగే అమ్మవారి ఉపాసన, అమ్మవారి గురించి కూడా ఆ ఇష్టాన్ని ఏర్పాటు చేసుకుంటే నెక్స్ట్ టైం ఇంకా బాగా ఇంట్రెస్ట్ కలుగుతుంది. నెక్స్ట్ టైం కాదుగా, మనం జీవితాంతం ఇంట్రెస్ట్గా ఉంటాం. ఏదో 9 రోజులు 11 రోజులు అనేది కాదు. ఇప్పుడు అయ్యప్ప దీక్షలు ఉన్నవి 41 రోజులు వేసుకొని దాని తర్వాత వారు చేసే కార్యక్రమాలు వారే చేస్తూ ఉంటారు. 41 రోజులు దీక్షగా ఉంటారు. అంటే చెప్తున్నా, భవానీమాల అనేటువంటిది మోస్ట్ పవర్ఫుల్. ఇందులో మీకు ఎలాంటి కష్టాలున్నా అమ్మవారు ఎత్తుకుంటుంది. ఎలాంటి కష్టాలున్నా కూడా తప్పకుండా అమ్మవారు తీరుస్తుంది. కనుక ఒక కలశాన్ని ఏర్పాటు చేసుకోండి ఇంట్లో. మేము ఎక్కడికి వెళ్ళలేము ఏది అని అనుకునేటువంటి వారు నేను చెప్పే కలశాన్ని ఏర్పాటు చేసుకోండి. మంచి అఖండ విజయం లభిస్తుంది. ఎవరైతే దీక్ష తీసుకుంటారో ఒకే పూట భోజనం చేయాలి. అందులో ఈ యొక్క ఉల్లిపాయ, ఎల్లిపాయ లైక్ అలాంటివి తీసుకోకూడదు. మనసును ప్రశాంతంగా ఉంచుకోండి. రాజసిక తామసిక గుణాలు ఇచ్చే ఆహారం కాకుండా ఏకభుక్తం చేస్తూ భూషణం చేస్తూ ఉండాలి. మనస్సు అనేటువంటిది కోతి ఒక దగ్గర ఉంటుందా? ఉండదు. పరిపరి విధాలు మన మనసు కూడా పోతుంది. మనసు పోయింది కదా అని చెప్పి నేను మనసుతో పోతా అంటే కష్టం. 1 సారి 2 సార్లు 3 సార్లు 10 సార్లు 100 సార్లు 1000 సార్లు 1,00,000 సార్లు దాన్ని మనము కంట్రోల్ చేసే ప్రయత్నంలోనే ఉండాలి. కంట్రోలే చేయాలి. నాతో అయితే లేదు అని చెప్పి లేస్తే మీ ఇష్టం. నేను అదే చెప్తున్నా, మనసు అనేది కోతి. కూర్చున్నారు జపం చేద్దామని, నిన్నటి జ్ఞాపకాలు, మొన్నటి జ్ఞాపకాలు, అంతకుముందు జ్ఞాపకాలు, పలానా అమ్మాయి, పలానా అబ్బాయి, పలానా వ్యక్తులు రాని పోను 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 మెల్లగా వస్తారు మీరే. కనుక ప్రతిరోజు నేను ఇప్పుడు వీడియో చివరిలో కొన్ని మంత్రాలు చెప్తా. ఆ మంత్రాలను జపం చేయండి. చేస్తే ఏం ఫలితం వస్తుందో చెప్పి ఎండింగ్ ఇస్తాం. అయితే వీరు కింద పడుకోవడం, మీరు చెప్పినటువంటి ఇవన్నీ చేసుకుంటూ ప్రశాంతంగా ఉండండి. అధికంగా ఫోన్లు ఒత్తకుండా ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయండి. ఇక మనకు ఈ యొక్క ఒక రాగి కలశం చెంబుని తీసుకోండి. రాగి లేదు అని అనుకుంటే స్టీల్ అయినా పెట్టండి. కలశం ఏర్పాటు చేసుకోండి ఇంట్లో. 22వ తారీఖు సోమవారము చక్కగా కూడా బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి, ఇక్కడ మరొక విషయం, ఆదివారం అమావాస్య అయింది. సోమవారం నుండి నవరాత్రి ఉత్సవాలు, ఆశ్వాయుజ మాసం ప్రారంభం. ఆశ్వాయుజ మాసం ఇక్కడ దేవతా పూజ మందిరం మొత్తము కూడా క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే అమావాస్య అయిపోయింది కనుక. భగవంతునికి సంబంధించినటువంటి చిత్రపటాలు, అమ్మవారికి సంబంధించినటువంటి విగ్రహాలు, శివలింగాలు కానీ ఈ విగ్రహాలు కానీ ఏదైనా ఉండనివ్వండి, ప్రతి అమావాస్య ఖచ్చితంగా క్లీన్ చేసుకోవాలి. ఇందులో మనకి అమావాస్య వచ్చింది కనుక ఇంకొక గంటన్నర ఎక్కువ ప్రాసెస్. పాపం ఈ ఉదయం బ్రాహ్మీ ముహూర్తం మ్యాక్సిమం అరగంట అటు ఇటు నిద్రలేచి స్నానాది కార్యక్రమాలు చేసుకొని చక్కగా కూడా ఇంటి ముందు చక్కగా ముగ్గు వేసుకొని కడుక్కొని అంతా ఇంటి ముందు ముగ్గు వేసుకున్న తర్వాత
మీ ఇంట్లో పూజా మందిరంలో ఉండేటువంటి విగ్రహాలన్నీ చక్కగా కడిగేసి చిత్రపటాలన్నీ చక్కగా తుడిచేసుకొని అంతా క్లీన్ చేసేసుకొని ఎక్కడివి అక్కడ పెట్టేసి మంచిగా గంధము కుంకుమ బొట్లు అన్నిటికీ పెట్టేసుకున్న తర్వాత దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలకు సంబంధించినటువంటి కార్యక్రమం ఇక మొదలు పెట్టుకోండి. ఒక పీట సపరేటు, దానిపై ఒక ఎరుపు రంగు వస్త్రము, దానిపై కాస్త బియ్యాన్ని పోసుకోండి. బియ్యాన్ని పోసుకొని దానిపై ఒక కలశం చెంబును ఏర్పాటు చేసుకొని కుదిరితే అందులో జాజికాయ, జాపత్రి, పచ్చకర్పూరము, లవంగాలు, ఇలాచి, సుగంధ ద్రవ్యాలు ఇవి అన్నీ అంతా ఒక 50 గ్రామ్ తెచ్చుకొని గ్రైండర్లో చక్కగా పొడిగా చేసేసుకొని ఈ మిశ్రమాన్ని ఈ చెంబులో వేయండి. చెంబులో నీళ్ళల్లో వేయాలి. వేసేసి చక్కగా కూడా మామిడి ఆకులను కానీ తమలపాకులను కానీ ఒక 7 మ్యాక్సిమం వేసుకోండి. అందులో 7 తమలపాకులను కానీ 7 మామిడాకులను కానీ మామిడాకులను కానీ వేసుకొని ఒక 7 అందులోనే 1 రూపీ కాయిన్స్, అదేవిధంగా ఒక 7 పోకలను వేయండి, వక్కలు. ఇవి వేసిన తర్వాత ఒక పూర్ణంతో ఉండేటువంటి ఒక కొబ్బరికాయ దానిపై పెట్టండి. పెట్టి చక్కగా కూడా ఒక వస్త్రాన్ని ఏర్పాటు చేసుకోండి. రవిగుడ్డ ఏదైనా మనకు టవల్ కానీ రవిక గుడ్డ కానీ ఎరుపు రంగు జాకెట్ పీసు రవిక గుడ్డనే పెట్టండి దాని మీద. లేదా 1 మీటర్ ఉండేటువంటి ఒక క్లాత్ పట్టుదై పెట్టే ప్రయత్నం చేయండి, ఇంకా బాగుంటుంది. పెట్టిన తర్వాత చక్కగా కూడా నమస్కరించుకోండి. మంత్రం ఏం అవసరం లేదు ఇక్కడ, శ్రీమాత్రే నమః సరిపోతుంది. తల్లి, నేను ఈ నవరాత్రులలో భాగంగా నీ కలశ స్థాపన చేసుకుంటున్నాను, నన్ను అనుగ్రహించుము అని చెప్పి చక్కగా శుక్లాంబరధరం విష్ణు అందరికీ వచ్చు గణపతి ప్రార్థనతో మొదలెట్టుకోండి. గణపతి ప్రార్థన చేసేసి చక్కగా కూడా సర్వమంగళ మంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి గౌరీ నారాయణి నమోస్తుతే. అక్షింతలు వేసి నమస్కరించుకోండి. శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని ఒక 108 నుంచి 1000 సార్లు జపం చేయండి. అక్కడనే కూర్చొని చేసి నమస్కరించుకొని చక్కగా కూడా ధూపము దీపము అమ్మవారికి చూపించేసి నైవేద్యం ఏమైనా ఉంటే అమ్మవారికి పెట్టి, బెల్లంతో చేసిన నైవేద్యం అమ్మవారికి మహా ఇష్టం. బెల్లంతో చేసినటువంటి పరమాన్నాన్ని అమ్మవారికి సమర్పించండి. పొంగలి రిపీట్ కట్టె పొంగలి, బెల్లంతో చేసినటువంటిది అయినా ఇది 2 రకాలుగా గుడాన్న గుడాన్నం లలితా సహస్రనామం ఎస్ పెట్టేసి చక్కగా కూడా నలుగురికి పంచండి. ఇది చేసేంతసేపు మీ మనసును అమ్మవారిపై ధ్యానం చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పేంతసేపు కూడా నిజంగా నా ఫోన్ వైబ్రేషన్ వస్తూనే ఉన్నది, అయినా నా మనసు మాత్రం ఇక్కడనే ఉన్నది. నేను అక్కడ నేనే చేస్తున్నా అనేటువంటి భావన నాకు కలిగింది. నిజంగా నేను చెప్తున్నా, ప్రామిస్. మీరు చెప్తుంటే కూడా నాకు విజువల్గా అదే కనిపిస్తుంది. నేను యాజ్ ఇట్ ఈజ్ అంతే అని అనుకున్నా, కానీ దీని తర్వాత ఇంకోటనో లేదా మరొకటనో అసలు అంటే ఒక ఏకాగ్రతతో చేసినటువంటి పని ఇప్పుడు ఇక్కడ మాకు అమ్మవారి యొక్క దర్శనం అయిందే అనేటువంటి భావంలోనే మేము ఉన్నాం వాస్తవానికి. కనుక అంటే కొందరు అనుకుంటారు ఇదే చేయాలి, ఇట్లనే చేయాలి. మీరేం పొరపాటు పడకండి. మంచి మనసు చాలు. కడుపులో కత్తులను దాచుకొని ఇక్కడి నుండి ముత్యాల మాటలు పనికిరావు. ఇది అమ్మవారికి అసలే నచ్చదు. కపటం వద్దుంటారు. కొందరు అంటూ ఉంటారు, నువ్వు బాగుపడాలిరా, నీకేంద్రా, నీవు చాలా అద్భుతంగా ఉండాలి, నువ్వు సూపర్ మనిషివి, నువ్వు బాగుపడాలని మనతోనని. మనవాడు పోగానే ఇంకో వ్యక్తికి వీడు లంగా, వీనికి మంచిగా అయింది, వీడు చెప్తే వినడు, వీడు అట్లా వీడు ఇట్లా, వీడు ఇంకా 4 రోజులు ఇంకో 4 నెలలో 4 సంవత్సరాల్లో చూద్దామని సంగతి ఏమవుతుందో. మళ్ళీ మనం రాగానే బాగానే అంత మంచిగా ఉండాలను అంటారు. అందరి హృదయాల్లో అమ్మవారు ఉంది, అది చూడనప్పుడు అమ్మవారు అనుగ్రహం కలుపుతుంది. కాబట్టి చక్కగా మీరు కలశ స్థాపన గురించి చెప్తుంటే నా ముందు కలశం ఉందా అన్నట్టు భావన కలిగింది. తర్వాత ఏం చేయవచ్చు మీరు చెప్పండి. సో ధూప దీప నైవేద్యాలు రోజు ఇంతే చేసిన తర్వాత ఈ నవరాత్రులు అయిపోయిన తర్వాత అందులో ఉండేటువంటి ఆ నీటిని ముందుగా అంటే ఆ యొక్క కొబ్బరికాయను ఆ యొక్క వస్త్రాన్ని పక్కన పెట్టేసి ఆ నీటిని ముందుగా మీపై ప్రోక్షణ చేసుకోండి. ఎవరైతే చేశారో వారిపై ప్రోక్షణ, దాని తర్వాత వారి యజమాని,
వారి పిల్లలపై ప్రోక్షణ చేసిన తర్వాత తీర్థం తీసుకోండి. ఇంట్లో అంతా చల్లుకోవచ్చు. చల్లుకున్న తర్వాత తీర్థం, అది మనకు ఆ తీర్థం తీసుకున్న తర్వాత ఆ నీటిని ఇల్లు మొత్తము చల్లాలిగా. దుష్ట భయంకరమైనటువంటి శత్రునాశనం కానీ, సాక్షాత్తు అక్కడ అమ్మవారు ఏ విధంగానైతే ఆ యొక్క రాక్షసుని వధించిందో ఆ విధంగా మీ ఇంట్లో ఉండేటువంటి చెడు దృష్టి, మీకు జరగబోయేటువంటి విజయాలు, అపజయాల నుండి విజయాలు, అదేవిధంగా విశేషంగా ఇంట్లో ధనపరమైనటువంటి అభివృద్ధి అనేటువంటిది ఇక అమ్మవారు ఇలా 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 ఇచ్చుకుంటూ పోతుంది. ఇక్కడ మనము ఎట్లయితే ఉన్నామో అట్లే ఉండాలి. ఇక్కడ కూడా నేను పైన ఉన్నా, లిఫ్ట్లో ఉన్నా అని చెప్పి మనం ఏమాత్రం గర్వం ఎగరేసుకున్నా మళ్ళా నిన్ను సంహరిస్తుంది అమ్మవారు. నీ మతాన్ని, నీపై నీలో ఉన్న చెడు బుద్ధిని మళ్ళీ డౌన్ఫాల్ చేస్తుంది. కనుక ఎప్పుడైనా మనము ప్రేమతో ఉండాలి. ఎదుటి వ్యక్తి యొక్క మనస్సును ఎవ్వరిని బాధ పెట్టదు. ఇంట్లో పనిచేసే అటువంటి పని మనిషితో సహా ప్రేమగా చెప్పాలి, ప్రేమగా చేయించుకోవాలి. ఎవరి మనసును మనం బాధ పెట్టాలి అని చెప్పి ట్రై చేసినా, లేదా అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్ జరిగిన కృతజ్ఞతాభావం అనేటువంటిది మనకు అవసరం. పలానా వ్యక్తి ఉన్నాడు, మనం కావాలని చేయలేదు, అది జరిగిపోయింది, సారీ, అనుకోకుండా అయింది, కావాలని కాదు. కొందరు అధికారంలో ఉన్నాం కదా అయితమైతే లైట్ అని చెప్పి అనుకుంటే మనకు ఒక సమయం వస్తుంది, నువ్వు రేపు ఇదే సిచ్యువేషన్ వేరే దగ్గర ఫేస్ చేయాలనిస్తుంది. ఇంకొక విషయం, ఎవరి గురించి చెడుగా చెప్పకూడదు. ఎవరి గురించి అయితే చెడుగా నువ్వు చెప్తూ ఉంటావో కేతు యొక్క ఇంపాక్టు మీ జాతకంలో పెరుగుతుంది. రాహువు అంటే రాహువుకు అధిపతి దుర్గా అమ్మవారు, కేతు అంటే కేతువుకు అధిపతి గణపతి. సో కలియుగంలో వీళ్ళిద్దరికీ మోస్ట్ ప్రిఫరెన్స్ ఉంది రాహుకేతువులకు. ఎట్ ద సేమ్ టైం రాహువు మన దుర్గా అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు, గణపతి నవరాత్రి ఉత్సవాలు దగ్గర ఉంటవి. ఎంత భక్తితో చేస్తే వారి జాతకంలో ఉండేటువంటి రాహుకేతువులకు సంబంధించినటువంటి దోషాలు తొలగిపోతాయి. సర్పదోషం ఉంది, వివాహాలు అయితే లేవు. సర్పదోషం ఉంది, ఒక అందమైన అమ్మాయి, ఆమెకు జరగకూడని ఇబ్బందులు ఎదురవుతాయి జాతకరీత్యా. రాహువు ఉండకూడని ప్రదేశంలో ఉన్నాడు అనుకుందాం, ఇబ్బంది ఎదురవుతుంది. అదేవిధంగా రాహువు కుజునితో కలిసి ఉంటే విపరీతమైనటువంటి కోరికలు అధికంగా ఉంటాయి. ఇదే రాహువు శుక్రునితో కలిసి ఉంటే ఆయుర్వేదిక్ అంటే మెడిసిన్ రిలేటెడ్ ఏవైనా ఇబ్బందులు ఎదురయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇదే రాహువు కనుక శనితో కలిసి ఉన్నట్టయితే ఒకరి చేతిలో మోసపోయే ఛాన్సెస్ కావచ్చును. ఇదే రాహువు బుధునితో కలిసి ఉంటే ట్రేడింగ్, జూదం, దీనిపై శని దృష్టి పడిన జూదము, క్యాసినో లైక్ గ్యాంబ్లింగ్, అందులో అద్భుతంగా రాణిస్తారు, డౌన్ఫాల్ అవుతారు. ఇక ఇట్లా ఈ రెమెడీస్కి, దీనికి రాహుకి రెమెడీస్ అంటే అమ్మవారు ఉపాసన చేస్తే నేను అనేది, ఇలాంటి వారు ఎవరైనా ఉంటే ఈ దుర్గా అమ్మవారి యొక్క ఆరాధనలో ఉండడం ద్వారా మంచి రిజల్ట్ వస్తుంది. అంటే దుర్గాదేవి యొక్క నవరాత్రులు తీసుకొని గోవా పోయి క్యాసినో ఆడవని నేను చెప్తలేను. కనుక అది మీ జాతకరీత్యా ఇబ్బందికరమైన సంఘటనలలో ఉంటే కొంత ఏవైనా మీకు మంచి జరిగే ఛాన్సెస్ ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అనుకుంటే, దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో అన్నదానము, ఎక్కడైనా అన్నదానం జరుగుతూ ఉన్నా మనవంతు సహాయము, ఎక్కడైనా అన్నదానం జరుగుతూ ఉన్నా మనం స్వీకరించేటువంటి యోగం ఉంటే స్వీకరించండి, ప్రసాదం లాగా. ఎస్, మీరు అక్కడ డబ్బు ఖర్చు పెట్టేటువంటి యోగము ఉన్నది, ఆపర్చునిటీ వస్తే వెనక్కి వేయకండి అడుగు. వెనక్కి వేస్తే మనకు వచ్చే పనులు కూడా వెనక్కి వెళ్ళిపోతాయి. సో అమ్మవారు మనకిచ్చింది,
అనేటువంటి ఉద్దేశంగా అవకాశం ఇచ్చిన అమ్మవారు దానం చేసి గుడిలోకి వెళ్ళినప్పుడు కూడా ఈ నవరాత్రులలో జేబులు తురుముకోకండి. లక్షలు వేలైతే జేబులలో పట్టవి. మన జేబులు ఎంత ఉంటాయో మనకు తెలుసు. కనుక ఈ జేబులో 100 పెట్టుకున్నామా, 200 పెట్టుకున్నామా, 10 రూపాయల నోటు పెట్టుకున్నామా మనకు తెలుసు. ఇందులో నుంచి తీసి ఇంత తక్కువ 10 రూపాయలు తీసావా వేసేయి. నువ్వెంత తురుముతూ పర్సు తీసి అందులో నుంచి దాన్ని ఇంకోటి తీసి వెతికి 1 రూపాయి కాయలు ఎందుకు? మనకిచ్చే పనులు, మనకు వచ్చే అవకాశాలు కూడా అమ్మవారు అట్నే ఇస్తాయి. బయటనే ఎంత ఇవ్వాలో ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. కనుక ముందే గుడికి వెళ్తున్నాను, ఇందులో 100 పెట్టుకున్నా, ఇంతే తీసి వేసేసి అంటే నాన్న అర్థం చేసుకో. ఇట్లా ఉంటారు. మనం అమ్మవారు చూస్తుంది మనల్ని ఏం చేస్తున్నా కూడా. మనం అమ్మవారు దృష్టిలో ఉన్నామన్న భావన ఉంటే ఇలాంటివి ఉండవు. అది అంతే. కనుక అంటే వీరు కావాలని చేస్తారా అర్థం కాదు మరి, లేదా వీళ్ళు అదేంది తెలియదు. ఎందుకంటే కొందరు ఈ చెల్లని నోట్లు అవి మన అదేమిటి స్టిక్కర్ వేసినటువంటి నోట్స్ కూడా వేస్తారు. అలాంటివి చూసుకొని చేయండి. ఎందుకంటే ఇక్కడ మీరు 10 రూపాయలు వేస్తే 1,00,000 రూపాయలు ఇబ్బంది పడే ఛాన్సెస్. మనం ఏమి ఇస్తే తిరిగి వస్తుంది మనకు. కనుక వస్త్రాలు డొనేట్ చేసే క్రమంలో కూడా చక్కగా చెక్ చేసుకొని ఇవ్వండి. చిరిగినవా అవి మీరు చిరిగినవి ఇవ్వరు, మేబీ చెప్పలేము, చూసుకొని ఇవ్వండి. అన్నింటికంటే ముఖ్యమైనది ఒడి బియ్యం. ఈ నవరాత్రులలో అమ్మవారికి 1.5 కేజీ నుంచి 3 కిలోలు అంటే లైక్ 3 kgs రిలేటెడ్గా ఉండేటువంటి విధంగా ఒడి బియ్యాన్ని పోసే ప్రయత్నం చేయండి. చక్కగా బియ్యము, పసుపుతో కలిపినటువంటి బియ్యము, తమలపాకులు, 5 పోకలు, 5 ఖర్జూరాలు, 5 ఎండు కుడుకలు, జాకెట్ పీసులు, చక్కగా మనకు చీర, వస్త్రము, దీంతోపాటుగా అమ్మవారికి ఒక పూలమాల, పండ్లు, అదేవిధంగా చిన్న అద్దము, దువ్వెన, కాటుక, అదేవిధంగా మనకు కోన్ మైదాకు అంటారు, ఒక మన ఇది ఒక నెయిల్ పెయింట్, అది సింగారించుకునే సామాగ్రి, ఒక మంచి పర్ఫ్యూమ్. ఎవరైతే తొందరగా అభివృద్ధి చెందాలనుకుంటున్నారో ఈ 9 రోజులు కూడా అమ్మవారికి అద్భుతమైనటువంటి పర్ఫ్యూమ్ను డొనేట్ చేయండి. లేదా మంచి పర్ఫ్యూమ్ తీసుకువెళ్ళి అమ్మవారికి ఒక 4 సార్లు కొట్టిన తర్వాత దాన్ని మరలా మీరు తెచ్చుకోండి. లేదా అక్కడ ఉండేటువంటి బ్రాహ్మణునికి ఇవ్వండి, మస్తు సంతోషపడతాడు. కొంత సర్ప్రైజులు మనకు అద్భుతమైన రిజల్ట్ తెచ్చిపెడతాయి. మంచి చిట్కాలు చెప్తున్నారు. బృందావనం వెళ్తూ ఉంటాం మేము. ప్రతి గుడి ముందు సెంట్ అమ్ముతారు. నాకు అర్థమయ్యేది కాదు ఏంటంటే ఆ సెంట్ సేవ చేసుకోవాలంటారు. అక్కడ తీసుకెళ్ళి బాంకే బిహారీ టెంపుల్లో కానీ ఆ రాధాదేవి కొని తీసుకెళ్ళి సెంట్ ఇస్తే అమ్మ తృప్తి పొందుతుంది. అవును, ఇలా 100% కూడా. ఎందుకంటే ఇక్కడ మరొక విషయము, ఇక్కడ మీరు బృందావనం పేరు చెప్పారు కనుక శ్రీకృష్ణుల వారు ఎప్పుడూ ఒక్కడే ఉంటాడు. తనకు 16,000 మంది భార్యలు ఉన్నప్పటికీ, గోపికలు ఉన్నప్పటికీ, రాధ ఉన్నప్పటికీ, అందరు ఉన్నప్పటికీ కూడా ఎక్కడ పోయినా సింగిల్గానే ఉంటాడు. ఎందుకు అంటే మనము మాత్రమే శాశ్వతము. ఏ బంధుత్వాలు కూడా ఏదున్నా కూడా అది ఎంతవరకు అంతే. కనుక సింగిల్ అంటే ఎలాంటి కష్టం వచ్చినా, ఇవాళ రేపు సూసైడ్ అటెంప్ట్స్ కానీ లేదా ఇంకా చిన్న వాటికే కృంగిపోయి బాధపడుతూ ఉంటారు. భాగవతము అనేటువంటిది ఎవరైతే చదువుతారో నిజంగా ఈ భాగవతం ఎవరైతే చదివిన తర్వాత వారి భాగవతం ముందు భాగవతం తర్వాత అనేటువంటిది వారికి అర్థమవుతుంది. ఎన్ని 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 ఇబ్బందులు, తన జననం కావచ్చును, అదేవిధంగా తనను తీసుకువెళ్ళేటువంటి ఆ యొక్క తరుణం కావచ్చును, అదేవిధంగా అబ్బాయి పుట్టినా అమ్మాయి పుట్టాడని చెప్పేటువంటి, అంటే అందులో ప్రతిదీ ఒక మన రాక్షసి చనుబాలకు విషం పూసుకొని వచ్చి తనకు ఇచ్చి పాలనిచ్చి, అంటే అందరి పాలు తాగుతాడు పాపం. అంటే అందరూ నా తల్లులే అనుకొని భావించుకున్నాడు. ఆమె కూడా మోక్షాన్ని ఇచ్చాడనంట. అలాంటి తన చనుబాలు దాగి కూడా తన విషం పూసుకొని వచ్చి కూడా తనకి కూడా మోక్షం ఇస్తే వీళ్ళందరూ అరే ఇన్ని రోజుల నుండి మేము ఎంతటి పుణ్యాత్ములం అని మురిసిపోతూ ఉంటారు. మాకు ఈ కోరిక కావాలి, ఆ కోరిక కావాలని ఎవరు అడగలేదు అక్కడ. అలాగే అమ్మవారు కూడా స్వామితో పాటే పుట్టిందంటారు. అవును, పార్వతీదేవి శ్రీనాథ సోదరిగా. అవును, మనకు ఎన్నో అంటే ఇవన్నీ
నిజంగా ఊరికే లేవండి, చదివితే తెలుస్తుంది. ఎందుకంటే ఇది ఇలా కూర్చొని రేపు కాదు ఇంకా 10 రోజులైనా మాట్లాడినా ఇది కాదు. కానీ దేవి భాగవతంలో కూడా అమ్మవారి గురించి చాలా విషయాలు చెప్పారు. అవును, వ్యాస మహర్షి రాశారు. చాలా అద్భుతంగా ఉన్నవి. కనుక ఈ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా భాగవతం చదివినా కూడా మంచిదే. మీకు సంబంధించింది ఏదైనా దైవ సంబంధమైనది భగవంతునికి దగ్గరగా ఉండండి. మన లోపల మార్పు, మన లోపల ఒక జ్ఞానం అనేటువంటి ఒక వెలుగును వెలిగించుకునే ప్రయత్నం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. కనుక దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా చక్కగా 2వ తారీఖు మనకు శ్రవణ నక్షత్రము, దశమి తిథి చక్కగా ఉన్నవి. సూర్యోదయానికి కొంచెం శ్రవణ నక్షత్రం అటు ఇటుగా ఉంది, అయినప్పటికీ కూడా దశమి తిథి అనేటువంటిది ఉన్నది. కనుక ఈరోజు సాయంకాలము అందరూ ఆ జమ్మి ఎక్కడైతే పూజ జరిపిస్తూ ఉంటారో పల్లెటూర్లలో కానీ సిటీలలో కానీ ఎక్కడైనా కూడా వెళ్ళి చక్కగా కూడా తీసుకొని విజయదశమి రోజు ఈ యొక్క దీని అర్థం ఏమిటంటే మనసులో ఎలాంటి కల్మషం లేకుండా మనందరము చాలా సంతోషంగా ఉండాలి, అందరికీ విజయాన్ని చేకూర్చాలి అనేటువంటి భావనతో విజయదశమి. కనుక ఏదో మనము ఇవాళ రేపు ఏమిటంటే మనకంటే పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి కూడా చేతిలో పెట్టి వాటేసుకోవాలి, అలయబలయ చేసుకోకుండా నమస్కరించుకోవాలి, పాదాలకు నమస్కరించుకోండి. అందరిలో అమ్మవారిని చూడాలి అంతే. మన తండ్రి వయస్సు పైబడినటువంటి వారు ఎవరైతే ఉన్నారో మన తండ్రి సమానులు, వారితో చక్కగా నమస్కరించుకొని వారి యొక్క ఆశీర్వాదం పొందే ప్రయత్నం చేయాలి. కుదిరితే అమ్మ ఉన్నట్టయితే తల్లి యొక్క పాదాలను ఈ విజయదశమి రోజు ఎవరైతే కడుగుతారో తల్లి పాదాలను కడిగి అభిషేకంలాగా చేసి తల్లి యొక్క పాదాలను ఆ నీటిని వారిపై చల్లుకుంటారో సమస్త దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఇది సత్యము. కనపడే సాక్షాత్తు దేవి తల్లిగా భావించుకోమని చెప్పారు. నవరాత్రుల వైశిష్ట్యం చెప్పారు. చాలా చక్కగా ఆధ్యాత్మికంగా పురోభివృద్ధి, అమ్మ అనుగ్రహం కలగడానికి చాలా తోడ్పాటుతో జరుగుతుందని భావిస్తూ సెలవు తీసుకుంటాం. మహాదేవ శ్రీమాత్రే నమః.